సో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చికెన్ మండి ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం. సో చాలామంది పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. సో సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి అంటే ఫస్ట్ అయితే హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, సాజీరా, మిరియాలు, లవంగాలు, ఇలాచి, అనాసి పువ్వు, జాజికాయ. సో మెయిన్ ఇంపార్టెంట్ అయితే జాజికాయ. సో మనము తీసుకునే క్వాంటిటీ బట్టి జాజికాయ అయితే వేసుకోండి, ఎక్కువైతే వేసుకోకూడదు. సో నేనైతే కొంచెం ఆఫ్ అయితే వేసాను. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాలు కూడా వేసి ఇది కూడా మొత్తం కలిసేలా పౌడర్ చేసుకోవాలి. సో మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మండి మసాలా వేసుకోండి. ఒక 1 స్పూన్ అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్, అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం అయితే మీకు తగ్గట్టు వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ స్పైసెస్ వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. ఇప్పుడు ఒక 30 మినిట్స్ చికెన్ని ఉప్పు నీళ్ళలో నానబెట్టండి ముందుగానే. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కలిసేలా కలుపుకోండి. సో వీటి కంటే ముందే ఫస్ట్ చికెన్ని ఒక 1/2 అవర్ అయితే ఉప్పు నీళ్ళలో నానబెట్టేసుకోండి. సో వాటర్ లేకుండా చికెన్ మొత్తం మనం ముందుగా తయారు చేసుకున్న చికెన్ మసాలా మండిలో వేసేసుకోండి. వేసుకొని మొత్తం అప్లైలా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ అయితే పెట్టుకోండి. ఒకవేళ మీరు బయట అయితే 4 అవర్స్ అయితే కంప్లీట్గా బయట మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాస్ వాటర్ తీసుకోండి. స్టవ్ మీద పెట్టి స్టీమ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్, చింతపండు కూడా వచ్చి జాలైన సరే ఇలా పెట్టేసుకొని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసి ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి, స్టీమ్ చేసుకోవాలన్నమాట. సో చికెన్ మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసి వేరే ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. సో ఇది మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత 2 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని కడిగేసి పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి. కిస్మిస్, బాదం, జీడిపప్పు ఇవన్నీ వేసి వేయించి పక్కన పెట్టి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా మసాలా అవసరం అనుకుంటే వేసుకోండి, స్పైస్ ఎక్కువ అనుకుంటే అవసరం లేదు. కొద్దిగా పుదీనా, కరివేపాకు, బిర్యానీ ఆకు వేసి మనం ముందుగా స్టీమ్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదా, చికెన్ స్టీమ్ చేసుకున్న వాటర్ అవి వేసేయండి. సో 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాస్ అయితే వాటర్ తీసుకోండి. సో మనం 2 గ్లాస్ వాటర్ వేసాం కాబట్టి 3 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాము. అవే వాటర్ వేసి మనం ముందుగా పక్కన చికెన్ మండి మసాలా ఉంది కదా, ఒక 1 స్పూను కొద్దిగా సాల్ట్ వేసి బాగా మసలనివ్వండి వాటర్ని. సో వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కడిగేసుకున్న బాస్మతి రైస్ వేసి హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. సో 70% ఉడికిన తర్వాత మనం ముందుగా చూస్తున్నారు కదా, 70% ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తం దీనిపైన పెట్టేసి బ్రౌన్ ఆనియన్స్ అలాగే కిస్మిస్లు వేసి ఒక 15 మినిట్స్ దమ్. సో 15 మినిట్స్ తర్వాత తీసి పక్కన పెట్టి ఇప్పుడు ఒక ప్లేట్ పైన రైస్ వేసి అలాగే చికెన్ ఎగ్ గార్లిష్ చేసుకోవాలన్నమాట. సో మనకు ఒకవేళ మీకు అవసరం అనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోండి, నేనేం వేయలేదు. సో కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చింది. అవసరం అనుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. సేమ్ ఫ్లేవర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది మీకు. ఇదండి ఈరోజు చికెన్ మండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.